కొండగట్టు అంజన్న సాక్షిగా 6 గ్యారెంటీలు అమలు చేశామని కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు చెప్పారంటూ మండిపడ్డారు బండి సంజయ్. దేవుడి సన్నిధిలో అసత్యాలు పలికి దొంగ హామీలిచ్చిన కేసీఆర్ ఆయన కుమార్తె కవితకు ఏ గతి పట్టిందో కాంగ్రెస్ నేతలకు అదే గతి పడుతుందంటూ హెచ్చరించారు. ఇక అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేశామని గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ రాష్ట్రంలో ఒక మహిళకైనా 2500 రూపాయలు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మనం అడిగారు అదే. నేను ఎంపీగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నువ్వు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వు 100 రోజుల్లో ఎంతమంది 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నావు కదా. ఈ వెంబడవాడ కొండగట్టు అంజన్న సాక్షిగా అమలు చేస్తాంటున్నావు కదా. ఇలా కొండగట్టు అంజనకు 100 కోట్లు ఇస్తున్న కేసీఆర్ ఇవ్వకుండా వేడి కొంటే అదే కేసీఆర్ బిడ్డొచ్చి యాగాలు పూజలు చేసి అది చేస్తా ఇది చేస్తాడో తీయాలి చెరిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అదే కొండగట్టు అంజన పోయి మేమే హిందువులం, మేమే రాముని భక్తులు అంటున్నాం. ఏం అనవలేదు. రాముడు అందరం ఒక్కలే కదా, రాముడు భక్తులు అంతా రాముడు భక్తులే. సంతోషం, ఒప్పుకున్నందుకు సంతోషం. అక్షింతలు తిట్టినందుకు, అక్షింతలు విమర్శించినందుకు